అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ 2వ తేదీన అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో, మీకు అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ సమయంలో ఉన్నాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి సమయం ఉంటే మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందనేటటువంటి బోలెడు విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి స్వభావంతో ఉంటారండి. బంధుత్వాలకు చాలా చక్కగా గుర్తింపును ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రేమను, గౌరవాన్ని పొందడమే కాకుండా వీరికి తెలిసినటువంటి సహాయాన్ని, ప్రేమను చూపుతారు. ఇక వీరికి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అలాగే రేపటి రోజున ఏంటంటే మీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు మీ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను మీకు దూరం చేసేలా ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా టెన్షన్ పడకండి, ఎందుకంటే అవి మీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తాయి. కాబట్టి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం మీకు చాలా చక్కగా అలవాటు అనమాట. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి కూడా మీకు ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు, లేదంటే మీరు చూసినటువంటి వాతావరణం కావచ్చు, చిన్నప్పటి నుండి పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి ఏ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సమస్య నుండి బయటపడాలి, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి మీకు వచ్చినటువంటి సమస్యల గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. అలా టెన్షన్ పడటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతకు కొంచెం మీరు దూరంగా ఉంటారనమాట. ఎక్కువగా మీలో ఒత్తిడి పెరగడం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కొంచెం టెన్షన్స్ గురి చేసేలాగా చేస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరు మనసుకు తాకే విధంగా తీసుకోకండి. ఏ సమస్య అయినా కానీ మీకు అలవాటే కదా, ఎందుకంటే సమస్యలు తర్వాత సమస్యలు, కష్టాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎన్నో రకాలుగా పలకరించాయి. అలాగే మీరు ఆ సమస్యలకు అనుగుణంగా పరిష్కారం కూడా కనుక్కొని సమస్య నుండి బయటపడినటువంటి రోజులు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేమని చెప్పి తెలుసుకోండి. చాలా ధైర్యంతో ఉంటారు, అది తెలిసినటువంటి విషయమే. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కొన్ని సందర్భాలు మనకు అనుకూలంగా లేకుండా ఎక్కువగా మనల్ని బాధించే విధమైనటువంటి సందర్భం ఎదురైనప్పుడు మనకు విపరీతమైనటువంటి కోపం, టెన్షన్, అప్పటికప్పుడు ఒత్తిడికి గురవడం ఇలాంటివన్నీ కూడా ఎదురుపడతాయి కదండి. అప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఏమీ కూడా బాధపడనవసరం లేదండి. ఎందుకంటే మీకు దైవబలం అనేది చాలా నిండుగా ఉంటుంది. మిమ్మల్ని వెన్నంటే ఉండి భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను తెలుసుకోవడంలో ముందుంటారు ఈ రాశివారు. భక్తి గీతాలను ఆలకించడం, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం, ప్రశాంతమైనటువంటి మనసుతో యోగా, ధ్యానం ఇలాంటివి చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ మనసు ఇంకాస్త ఎక్కువగా ప్రశాంతతను దూరం చేయకుండా మనసు అనేది ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర ఉన్నట్లుగా మీ మనసు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు కూడా మనసులో ధైర్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు మేము భగవంతుడికి పూజ చేసుకున్నాం, భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆయనతో ఏదో ఒక విధంగా మేము మాట్లాడుతూ ఉంటున్నాం. మాకు ఈ కష్టం వచ్చింది భగవంతుడా, ఇలా ఏదో ఒక విధంగా ఆయనకు దగ్గరై ఉన్నాం. కాబట్టి ఏ సమస్య కానీ ఎవరైనా కానీ మమ్మల్ని బాధ పెట్టాలన్నా కూడా ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారే దూరం అయిపోతారు మా నుండి. అంతేకాని మాకు మాత్రం ఏం కాదు అనేటటువంటి ధైర్యం మీకు తెలియకుండా మీలో ఏర్పరిచేలా భగవంతుడు తీసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణో లేదంటే భగవంతుడికి దగ్గర అయ్యేటటువంటి పనులు చేసుకుంటూ ఉండండి. అయితే రేపటి రోజున మీరు కొన్ని వ్యాయామాలు లాంటివి చేసుకోండి. ఒత్తిడిని దాటడానికి పనికొచ్చేటటువంటి ఏదో ఒక అవకాశం కలిగించేటటువంటి పనులు చేసుకోండి. కొన్ని పుస్తకాలు చదవడం కానీ, లేదంటే భక్తి గీతాలను ఆలకించడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించి రావడం కానీ ఇలాంటివి చేయడం వలన మీకు ఎక్కువగా మీ మనసు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే మీ స్నేహితులతో కలిసి మాట్లాడటం కానీ, సరదాగా ఎవరితో అయినా కాసేపు చక్కగా ఏదైనా సంభాషిస్తూ ఉండడం వల్ల కూడా మన మనసులో ఉన్నటువంటి కొన్ని ఒత్తిడికరమైనటువంటి బాధలు, సమస్యలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. కాబట్టి స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉండండి. మీకు తెలియకుండానే మీలో చక్కగా ఒక ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. అంతులేనటువంటి ఆత్మవిశ్వాసంతో రేపటి రోజున మీరు ఎప్పటిలాగే మీ పనుల్లో మీరు చక్కగా పాల్గొంటారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి పనుల్లో రేపటి రోజున ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఏమీ లేదండి. కాబట్టి టెన్షన్ పడకుండా మీ పని మీరు చాలా సాఫీగా చక్కగా చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అంతేకాకుండా సాయంత్రానికి ఇంట్లో
ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా చక్కగా కూర్చొని టీవీ చూస్తూ వారితో ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం కానీ, లేదంటే చాలా కూల్గా ఏర్పడుతుందన్నమాట వాతావరణం అనేది మీ ఇంట్లో కూడా. ఎటువంటి గొడవలు కానీ, లేదంటే ఏదైనా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా రేపటి రోజున చాలా కూల్గా అయితే రోజు గడవబోతుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా చిన్నపాటి సమస్యలు, అంటే రోజు మొత్తం మీద మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేది ఉండదు కదా. కాబట్టి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకు తగిన విధంగా మీరు ఆ యొక్క సమస్యను బట్టి పరిష్కారాన్ని కనుక్కొని బయటపడడం ఎలాగో మీకు తెలుసు. కాబట్టి చాలా చాకచక్యంగా ఆలోచించండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే కొంత సమయాన్ని, అంటే ఏదైనా చాలా రోజుల నుండి చెప్పుకోనటువంటి విషయాలను మీ జీవిత భాగస్వామితో చెప్పుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు. అలాగే ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉండడానికి రేపటి రోజున ఇష్టపడతారు. పెళ్లి తర్వాత ప్రేమ అలాగే కాస్త మృదువుగా మాట్లాడి చాలా రోజులు అవడం వలన జీవిత భాగస్వామితో చాలా చక్కగా ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడటం వలన వారిలో మీకు కొంచెం ఎక్కువగా ప్రేమ, గౌరవం రెట్టింపు అవుతాయి. ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున అంతా అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే పెద్దవాళ్ళను సంప్రదించి మీ యొక్క ప్రేమ తాలూకు విషయాలను వ్యక్తపరిచి ఇరువురు కుటుంబాల్లో కూడా మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేసి, ఎవరైతే పెళ్ళికి అంటే సుముఖం వ్యక్తం చేయలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో ప్రేమికుల పరంగా వారికి కూడా రేపటి రోజున ఇరు కుటుంబాల నుండి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి. కాబట్టి ఎవరైతే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రేమికులు చక్కగా ఇంట్లో ఒకసారి సంప్రదించి పెద్దవాళ్ళను కనుక్కొని మీ ప్రేమ విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో రేపటి రోజున మీకు అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. తద్వారా మీ యొక్క పక్కన ఉన్నటువంటి వారిలో కానీ, లేదంటే మీ పై అధికారుల నుండి కానీ మంచి ప్రశంసలు అయితే మీకు దక్కుతాయి. అలాగే సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా మీకు దక్కేలాగా రేపటి రోజున మీ పనితీరు ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశం వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తుందండి. అంటే ఇక మాకు ఆ పని కాదు, ఈ ఉద్యోగం మా వల్ల కాదు, మాకు సంప్రదించినటువంటి అంటే మేము అనుకున్నటువంటి ఉద్యోగం మా చేతికి రావడం లేదు, మేము అనుకుంటున్నటువంటి జాబ్ అనేది మేము చేయలేకపోతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ఈ రాశివారు. అలాంటి వారికి రేపటి రోజున అనుకూలంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి. ఇంకా అయితే రేపటి రోజున మీరు ఆ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొనడం కానీ, లేదంటే ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు చెప్పడం కానీ, సమాధానం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా మీలో లేనటువంటి అధైర్యపడుతూ ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ లాంటికి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీకు తెలియనటువంటి ధైర్యం అనేది ఏర్పడుతుందండి. తద్వారా మీకు మంచిగా మీరైతే సక్సెస్ అవుతారు. అలాగే ఇంకా రేపటి రోజున ఆరోగ్యం కోసం కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు సీజనల్ కాబట్టి అంటే లేనిపోని అంటే జ్వరాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. ఇంట్లో వారు కానీ, లేదంటే మనమే కానీ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ అయితే తీసుకోవాలి తప్పకుండా. అలాగే ఆరోగ్యం గురించి ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే టైంకి నిద్రపోవడం ఇలాంటివి చేయని వారు కూడా కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తీరాలి. ఆర్థిక పరిస్థితుల్లో రేపటి రోజున మీకు మెరుగుదల తప్పకుండా అయితే ఏదో ఒక సందర్భంలో కనిపిస్తుంది. అలాగే పోస్ట్ ద్వారా మీకైతే ఒక వార్త అయితే తప్పకుండా వస్తుందండి. కుటుంబం అంతటికీ కూడా ఆ వార్త సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. అంతేకాకుండా ఆ వార్త ద్వారా చాలా రోజుల నుండి మీరు విననటువంటి ఆ వార్త వినడం ద్వారా ఒక్కసారిగా మీ యొక్క కుటుంబంలో మంచిగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా రేపు ఏదో ఒక సమయంలో మీరైతే అంటే రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో కాసేపు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. అంతేకాకుండా వారితో బయటకు వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినడం కానీ, వాళ్ళతో చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీ మనసు అనేది చాలా చాలా రిలాక్స్ అయితే అవుతుందండి. ఇలా ఎవరో ఒకరి ద్వారా మిమ్మల్ని మీరు గుర్తించేలాగా ఒక మంచి సహాయం అయితే మీ ద్వారా ఎదుటి వ్యక్తులు పొందుతారు. అంటే ఆ సహాయం అనేది వారికి చాలా అత్యవసరం అన్నమాట. వారు ఆ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ సహాయాన్ని చేయను అని చెప్పి అనకండి. ఎందుకంటే ఎవరైనా కావచ్చు, అంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, స్నేహితులు, శ్రేయభిలాషులు కావచ్చు, మనం ఉన్నామనేటటువంటి ఒక ధైర్యంతో మన దగ్గరకు వచ్చి చేయి చాపి సహాయం అడిగినప్పుడు మన వంతు మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక పావు వంతు భాగమైనా కానీ సహాయాన్ని అందివ్వడం
చేయడం వలన వారికి కూడా లైఫ్ లాంగ్ ఆ సహాయం అనేది గుర్తుండిపోతుంది. కాబట్టి ఎవరైనా కానీ మీ దగ్గరకు రేపటి రోజున చేయి చాపి ఏదైనా సహాయం అడిగితే తప్పకుండా మీ వంతుగా సహాయం అయితే చేయండి. అఫ్కోర్స్ మీరైతే దాన ధర్మాలు చేయడం కానీ, ఎవరైనా కొంచెం బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం కానీ చాలా ఎక్కువగా ముందుంటారు. అంతేకాకుండా అనవసరమైనటువంటి సహాయాలను ఎవరు కూడా ప్రోత్సహించరు. అలాగే మీరు కూడా అనవసరంగా ఎవరికి కూడా ఒక రూపాయి ఎవరు ఒకరి దగ్గర ఆశించరండి. కానీ నిజంగా సహాయం కోరి వస్తే మాత్రం తప్పకుండా మీరు సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. అదేవిధంగా ఆ తాలూకానే రేపు ఎవరో ఒకరు సహాయం కోసం అయితే తప్పకుండా మీ దగ్గరకు వస్తారు. వారు మీ ద్వారా సహాయం పొందడం వల్ల మీకు ఎనలేనటువంటి మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇకైతే మర్చిపోకుండా రేపటి రోజున పోస్ట్ ద్వారా వచ్చినటువంటి ఆ వార్త అనేది మీరు తెలుసుకున్న తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ విధంగా అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ 2వ తేదీన సోమవారం నాడు ఉన్నాయండి. యాజ్ ఇట్ ఈస్గా సోమవారం నాడు మీరు చక్కగా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తిరిగి మళ్ళా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.